సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇవాళ వీడియో స్టార్టింగ్ వేరేగా ఉంది అని అనుకుంటున్నారా? ఎస్, ఎందుకంటే ఇవాళ మార్నింగ్ లేవగానే ఒక నా లైఫ్లో ఒక మంచి పాజిటివ్ విషయం జరిగిందనమాట. ఐ లేటర్ లెట్ యూ నో. తర్వాత వీడియోస్లో చెప్తాను. నేను ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసింది కూడా దానికోసమే. అప్పుడు నాకు టైం తక్కువగా ఉంటుంది. సో నేను ఎట్లా మేనేజ్ చేసుకొని ఎట్లా చదివి ఏమేమి చేస్తాను అనేది ఐ లేటర్ పోస్ట్ ద వీడియోస్ ఫర్దర్. ఇది ఎన్ని రోజుల వరకు నేను ఫుల్ ఫ్లెజ్గా చదువుకుంటానో నాకు తెలీదు. ఐ లెట్ యు నో ఎవ్రీథింగ్. సో మార్నింగ్ మా ఇంటి దగ్గర నంద్యాల నుంచి మాకు ఒక 10 or 15 కిలోమీటర్స్ అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. దగ్గరలోనే ఉంటుంది, పానీయంకి దగ్గరలో ఉంటుంది ఈ గుడి. కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని మా ఇంటి దేవుడు అన్నమాట. నాగుపాములాగా ఉంటారు స్వామివారు. సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆబ్వియస్లీ. కొత్తూరుకి వెళ్ళామన్నమాట. మార్నింగే ఇంకా 9కి అలా స్టార్ట్ అయ్యి వెళ్ళాము. యాక్చువల్గా అంత తక్కువ డిస్టెన్స్ త్వరగా వెళ్ళాలి, బట్ మా డాడీతో వెళ్ళాం కాబట్టి 2 hours చేశారు లిటరల్లీ. అంటే మధ్యలో మాకు తెలిసిన ఒక వెంచర్ కన్స్ట్రక్షన్ అవుతుంటే అక్కడ ఆగి ఒక 1/2 hour 40 minutes అక్కడ టైం వేస్ట్ అయిందన్నమాట. లేకుంటే త్వరగానే వెళ్ళేవాళ్ళం. సో 2 hours పట్టింది. 11కి రీచ్ అయ్యాము గుడికి. సో 11:30 వరకు దర్శనం అలా చేసేసుకొని, అసలు జర్నీ చేసినంతసేపు 2 hours కూడా ఉండలేదు అన్నట్లు అనిపించింది. జస్ట్ పాలతో ఒక అభిషేకం లాగా అలా చేపించేసి చిన్నగా దర్శనం చేసుకొని వచ్చేసామనిపించింది అంతే. సో ఏం చేస్తాం, ఇంకా తప్పదు. ఇంకా రిటర్న్ 11:30కి అట్లా బయలుదేరితే మళ్ళీ 1 ఆ టైం అయింది ఇంటికి వచ్చేసరికి. మా డాడీతో పెట్టుకుంటే అలానే ఉంటుంది అనమాట, మనతో మామూలుగా ఉండదు అన్నట్లు చేస్తారు. ఇంకా ఇది దారిలో రిటర్న్ ఎక్కడో కొంచెం వేప చెట్టు ఉండి ఒక అరుగులాగా ఉండింటే ఆగి టిఫిన్ తింటున్నాం. సో గుడికి టిఫిన్ తినకుండా వెళ్తాం కదా, సో అట్లా ఇంకా కార్ ఆపుకునేసి టిఫిన్ తిన్నామన్నమాట. అంతే మరి. అక్కడ తినేసి ఇంకా బయలుదేరి రిటర్న్ వచ్చేసాము. అరౌండ్ 1 ఆ టైం అయింది. సో ఈరోజు ఏమీ చదవలేకపోయాను, వచ్చేసి నిద్రపోయాను. సో గైస్, చెప్పినట్టుగానే టెంపుల్కి అలా వెళ్ళేసి వచ్చాం కాబట్టి ఇంకా ఏం చదవలేకపోయాను, పడుకునేసాను. ఈవినింగ్ 4-5 అలా లేసాను. బట్ ఇంకా నాకు ఎందుకో ఈవినింగ్ అట్లా అయిపోయేసరికి నాకు చదవబుద్ధి కాదు. సో ఇంకా ఫోన్ చూసుకుంటూ స్క్రోల్ చేసుకుంటూ అలా ఉండిపోయాను. యాక్చువల్గా తలనొప్పి కూడా ఉంది, తలనొప్పి అండ్ లెగ్ పెయిన్ ఉంది కాబట్టి ఇంక నేను చదవలేకపోయా. ఇవాళ బ్రేక్ తీసుకుందాం అన్నట్లు అనిపించింది. టుమారో నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంకా ఈరోజు అంతా బ్రేక్ తీసుకున్నా. హెడేక్ ఉంది, సో బాగా ఆయిల్ పెట్టేసుకునేసి ఇంకా నిన్నటి వీడియో ఇవాళ వీడియో పోస్ట్ చేసేది ఉంది. ఇంకా టైంని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకా ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసేస్తున్నాను. అంటే ఐఎమ్ బీయింగ్ 100% జెన్యూన్ అన్నమాట. నేను డేలో 8 hours చదివితే 8 hours చదివా అని చెప్తున్నా, 2 hours చదివితే 2 hours చదివా అని చెప్తున్నా. లైక్ ఇవాళ ఏమీ చదవలేదు, సో ఏమీ చదవలేదని చెప్తున్నా. ఇది ఒక 75 days ఛాలెంజ్ నేను ఎందుకు పెట్టుకున్నానంటే ఐ వాంటెడ్ టు బీ ట్రూ టు మై సెల్ఫ్. నేను ఎంత చదవడానికి ట్రై చేస్తున్నాను, ఎంత చదివాను ఏంటి అనేది నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఓకే, నేనేం వేస్ట్ చేయలేదు, టైం మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి ట్రై చేశాను చదవడానికి అనేలాగా ఉండడానికి ఐఎమ్ డూయింగ్ దిస్ అన్నమాట. ఐ హోప్ సో యూ గైస్ విల్ అండర్స్టాండ్. సో బాయ్. రేపటి నుంచి ఐ విల్ ట్రై మ్యాథ్స్ చదవడానికి. మ్యాథ్స్ కాదు, చదువుతాను, బట్ 8 hours 10 hours చేయడానికి ఐ విల్ ట్రై అంటున్నా. బాయ్.